ఎవరైతే దిక్కులేని వారుగా ఉన్నారా, వీడికి ఏమి లేదు, వీడికి ఎవరు లేరు సహాయం చేసేవాళ్ళు, ఈ కుటుంబానికి ఎవరు లేరు, వీడొక దిక్కుమాలోడు అని నిన్ను హేళన చేశారా? నువ్వు అలా అనుకుంటూ కృంగిపోతా ఉన్నావా? ప్రభువా నాకు ఎవరూ లేరయ్యా. కానీ ఏమంటున్నాడు అక్కడ వాక్యము? ఆయన దిక్కు లేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపునకు తిరిగి ఉన్నాడు. వారి ప్రార్థనల వైపు ఆయన తిరిగి ఉన్నారట. ఆమేన్. నీ ప్రార్థన వైపు వచ్చేస్తున్నట్టు దేవుడు. భూరాజులు సైతం ఆయన మహిమకి భయపడుతున్నారు, ఆయన మాత్రం నీ ప్రార్థన కొరకు వచ్చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. అంటే నీ యొక్క సామర్థ్యము ఎంత అద్భుతం, నీ ప్రార్థనకి ఎంత సామర్థ్యం ఉంది. అందుకనే మనుషులతో ఎక్కువ డిస్కస్ చేయకు, ఎక్కువ మనుషులతో మాట్లాడకు. నీ దేవునితో మాట్లాడు, నీ దేవునికి ప్రార్థన చేయి, నీ దేవుని వైపు నీ రెండు చేతులు ఎత్తి చూడు. ప్రభువా నా ప్రార్థనకి ఆలకిస్తున్నాను, దిక్కులేని వాడనయ్యా, దిక్కులేని దాన్నయ్యా, నాకు నువ్వే ఆశ్రయము, నాకు నువ్వే ఆధారము, నా మోకాళ్ళు నీగో నీ వైపు వేసి నా ప్రార్థన నీ చెవుల్లోకి వెళ్ళాలని, నా ప్రార్థనకి వినబడాలని, ఇదిగో ప్రభువా నేను మొర పెడుతున్నాను, నన్ను కరుణించు అని ఎప్పుడైతే ఆయన వైపు తిరుగుతావో ఆయన నీ ప్రార్థన ఆలకిస్తున్నాడే. ఆమేన్.